ఇదిగో చెప్పబోతున్న లేఖనాలు, చెప్పబోతున్న మాటలు మీ పిల్లలకు తెలియపరచవలసిందిగా కోరుచున్నానయ్యా. నా తండ్రి, నా దేవా, ఇదిగో మా ప్రార్థన మీరు తోచివేయక నాయన, మా ప్రార్థన తోచివేయక నిరికట్టి బలంపుదేసి అయ్యా, మా కొరకు సిద్ధపరిచిన ఆహారము, మా కొరకు సిద్ధపరిచిన వాక్యము నీ పిల్లలకు మాతో చెప్పండి నాయన. చెబితే మీ పిల్లలైన వారు మేమందరూ కూడా వింటాము నాయన. వాటి ప్రకారంగా బ్రతకాలని ఆశపడుతున్నాము నాయన. మా ప్రార్థన తోచివేయకు నాయన, మీ కొరకు నాయన, మీ కొరకు బ్రతకాలని ఆశపడుతూ కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డల హృదయంలో వాక్యమైన నీ మాటలు వాళ్ళ హృదయంలో పెట్టినైనా నీ కొరకు బ్రతికి గొప్ప భాగ్యం దయచేసి మా నోటిని నాయన మీ మాటగా నాయన అవసరమైన రీతిగా అవా ఎలా మాట్లాడాలో తెలియని వారమయ్యా. మా నోటికి బోరుగా ఉండి మీ ఆత్మ చేత మాట్లాడి మీ బిడ్డలకు దయచేసి మీరు మహిమ పొందుకోమని, ఘనత పొందుకోమని త్వరగా రాన ఇంటున్న యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేసి అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గమనించండి పిల్లలు, కొన్ని మంచి విషయాలు నేర్చుకుందాము, జాగ్రత్తగా వినాలని ఆశపడుతూ ఉన్నా. ఏమిటి అంటే, ఇద్దరు దైవజనుల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇద్దరు దైవజనుల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. సామాన్యమైన దైవజనులు కాదు వారు, మంచి దైవజనులు వారు. ఆ దైవజనులు దేవుని కొరకు బ్రతికిన వారు. దేవుడు వారితో మాట్లాడారు. మాట్లాడిన దైవజనులు అనే వాక్యం అయితే చెబుతుంది పిల్లారా. అలాంటి దైవజనులు భూమి మీద బ్రతికిన వారు. మంచి పేరు పొందిన దైవజనులు వారు. బయట ఉన్న దైవజనుల గురించి నేను చెప్పట్లేదు, కానీ లేఖనాల్లో ఉన్న దైవజనుల గురించి నేను చెబుతున్నా. మంచి దైవజనులు వారు. దేవుడు ఏం చెప్తే ఆ మాట చేయగలిగిన దైవజనులు వారు. దేవుడితో అవసరం వచ్చినప్పుడు మాట్లాడిన దైవజనులు వారు. అవసరాన్ని బట్టి కాదు, అవసరం వచ్చినప్పుడల్లా కూడా ఒక మనిషి మాట్లాడుకుంటూ వారితో జీవిస్తున్న దైవజనులు, దేవుడితో జీవిస్తున్న దైవజనులు ఈరోజు. అంటే ఈరోజు భూమి మీద జీవిస్తున్న దైవజనులకి, బైబిల్లో ఉన్న దైవజనులకు చూసుకుంటే నక్కకి నాగలోకం అంత దూరంగా కనబడుతుంది పిల్లరా. ఎందుకు అలా కనబడుతుంది అని మనం ఆలోచన చేస్తే, బైబిల్ చెప్తున్న మాట మంచి దైవజనులు అని మనం అనుకుంటున్న మంచి వారు, వాళ్ళు దేవుని కొరకు బ్రతికిన వారు, దేవుని కొరకు జీవించిన వారు. అలాంటి దైవజనుల గురించి మీకు తెలిసినప్పుడు, అలాంటి కుటుంబం గురించి మీ మధ్యలో వచ్చినప్పుడు, అలాంటి కుటుంబం గురించి మీరు విన్నప్పుడు, అలాంటి దైవజనుల గురించి మీరు విన్నప్పుడు మీ మనసులు ఎలా ఉంటాయి ఆలోచన వెరగండి. వారి కుటుంబం ఎంత మంచిదో, వారికి పుట్టిన పిల్లలు ఇంకెంత మంచివారో, వాళ్ళ గర్భవాసం వచ్చిన పిల్లలు ఇంకెంత మంచివారో. గొప్ప వాళ్ళే అవ్వ ఉండొచ్చు అని మేము అనుకుంటాం. వాళ్ళ కుటుంబం ఎంత మంచిదో అని అనుకోవచ్చు. మంచిదే పిల్లలు, చాలా మంచిది. ప్రభు కొరకు బ్రతికిన వారు, ప్రభు కొరకు జీవించిన వారు, ప్రభు మాట చెప్పి మాట తప్పన వారు. అలాంటి దైవజనులు భూమి మీద బ్రతికేరు వారు. ఈరోజు వారు లేరు. అంత మంచి దైవజనులు, అంతమంది దైవజనులు కుటుంబం ఎలా ఉండాలో మీరు ఆలోచన పెరిగితే మీకు ఈ మధ్యకాల సమయంలో వాక్యం అర్థమైపోద్దని మేము అనుకుంటూ ఉన్నాం పిల్లారా. అలాంటి దైవజనులు ఎంత గొప్పవారు అని అంటే, దేవుడితో సమానత్వంగా, అంటే వీళ్ళు చెప్పిన మాట దేవుడు విని వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నట్టుగా అలాంటి దైవజనుల వారు. ఈరోజు మనం ఎలాగున్నాం ఆలోచన పెరగండి పిల్లలు. మాట ఇస్తే మాట తప్పకూడదు. దేవుని మాట ప్రకారంగా మనం బ్రతకాలి. అందుకే వారు మరణించి పరదేశంలో ఉన్నారు వారు. మరి నువ్వు నేను ఎలా సరైన నడవడి, సరైన ప్రవర్తన, సరైన తలపుల అనిశ్చయంలో మనం నమ్మకమైన దేవునికి పనివారిగా బ్రతకాలి. చివరి వరకు ప్రాణం ఇడిచిపోయినప్పటికీ కూడా ఆయనకి ఇష్టలుగా బ్రతికిన వారు. వారికి కష్టంగా బ్రతుకుతున్న వారు మనము. వారేమో దేవునికి ఇష్టలుగా బ్రతికారు. అందుకే దేవుని బిడ్డలు, దేవుని కుమారులు వారు ప్రార్థిస్తే దేవుడు విన్నాడు.
వారి మాట ఇస్తే దేవుడు ఆలకించాడు. అయ్యా అని కానీ నేనున్నాను అంటాడు దేవుడు. ఈరోజు మన ప్రార్థనలు ఎన్ని రోజులు ప్రార్థన చేశారు, సమాధానం రాన దౌర్భాగ్యులు మనము. ఎందుకు తెలుసండి? మన పాపముతోనే మన ప్రార్థనలు ఉంటాయి. కానీ వారు అరికాలెత్తి వరకు స్వస్థతతోనూ మంచి మనసు కలిగిన ప్రార్థన చేసిన భక్తులు వారు. భక్తుల గురించి చెప్తున్నారుగా, పేరు చెప్పరేమంటున్నారా? కానీ గమనించని పిల్లలు, అలాంటి కడుపును పుట్టిన పిల్లలండి, అలాంటి కడుపు పుట్టిన పిల్లలు మన వాళ్ళ గురించి మనం ఏమంటాం? పాస్టర్ గారు చాలా మంచివాడు, దైవజనుడు మంచివాడు అని అంటామా? మరి వారి గర్భవాసం నుంచి వచ్చిన పిల్లలు ఇంకా మంచివారు అనుకుంటాం. మంచివారే, కానీ మనం ఆలోచన చేయాలి పిల్లరా. దేవుని లక్ష్యాల ప్రకారంగా ప్రభు చెప్పినట్టుగా తండ్రి బీజం కుమారులోనికి ఉంటుంది కాబట్టి, తండ్రి బీజం పిల్లల్లోకి ఉంటుంది కాబట్టి అనుకోవటం వల్ల తప్పు లేదు, అలా ఆలోచించటం వల్ల పొరపాటు లేదు, మంచిదే. కానీ బైబిల్ ఏం చెబుతుందో చూద్దాం. ఆ ఇద్దరు దైవజనులు ఎవరో మనం చూద్దాం. ఆ ఇద్దరు దైవజనులు ఎలాంటి వారో చూద్దాము. వారికి పుట్టిన పిల్లలు ఎలాంటి వారో ఈరోజు మీరు వినబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలుగా ఉన్న మనము, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉంటున్న మనము ఆయన కొరకు బ్రతకాల పిల్లరా. ఆయన కొరకు జీవించాలి. ఈరోజు అన్నిటికీ ఏమంటాం మనము? మా పిల్లలే, మా కుటుంబమే, మేమే అనుకుంటూ చెప్పుకున్న చావుకులు కూడా ఉండక మానలేదు. దేవునికి స్తోత్రం. అలాగే బైబిల్లో ఉన్నది, అలాగే జరుగుతుంది పిల్ల. బైబిల్లో కూడా ఉన్నది అలాగే. కానీ ప్రభు అంటున్నాడు, అందరూ దేవుని వాక్యమును ప్రకటించాలని పనివారు ఎక్కువగా ఉన్నారు, కోత విస్తారముగా ఉంది, పనివారు తక్కువ ఉన్నారు. కాబట్టి అందరూ దేవుని వాక్యమును ప్రచురింప చేయవాలనే వాక్యం అయితే చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ఈ దైవజనుల పిల్లలు, ఈ దైవజనులు ఎవరో, ఈ దైవజనుల పిల్లలు ఎవరో మనం ఇప్పుడు బైబిల్లోనికి వెళ్దాం. బైబిల్లోనికి వెళదాం పిల్లరా. సమూయేలు గ్రంథము, 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము, 1వ సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం పిల్లరా. అందరూ చూద్దాం బైబిల్. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా ఉన్నారట. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఇశ్రాయేలుకి ఎవరంట? సమూయేలు పిల్లలు న్యాయమును విచారము చేస్తున్నవారు. అంటే మంచి చెడ్డలను విచారణ చేయటానికి ఇశ్రాయేలుకు నాయకులుగా ఉన్నారు. ఎవరు పిల్లలు? ఒక సమూయేలు అనగా దైవజనుడు పిల్లరా. దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తే దేవుడు వింటే ఇని దేవుడైనా విని ఆయన చెప్పినట్టుగా చేస్తాడు దేవుడు. లేకపోతే దేవుడు చెప్పినట్టుగా సమూయేలు చెయ్యాలి. కనుక అలాంటి పిల్లలు ఎవరికి న్యాయాధిపతులుగా ఉన్నారు? ఇశ్రాయేలు నడిపించటానికి న్యాయాధిపతులు, అంటే న్యాయాన్ని విచారణ చెయ్యవారు అని బైబిల్ చెప్తుంది. దేవునికి స్తోత్రం. అంటే మంచి చెడులు విచారించేవారని అర్థం అవుతుంది. ఎవరి పిల్లలు అంటే వృద్ధాపములో ఉన్న ఒక దేవుని దాసుడు, ఆ దేవుని కుమారుడు, దైవజనుడు పిల్లలు. ఎంత మంచి అధికారం ఇచ్చాడండి దేవుడు. అవును కదా, అవును కదా. సంఘాన్ని నడిపించే నాయకులుగా వేరు. సంఘాన్ని నడిపించే నాయకులను మంచి నడవడి కలిగిన వారుగా, మంచి వారుగా దిద్దడానికి మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. సమూయేలు వయసేమో అయిపోయింది. సమూయేలు కాలానికి సమీపమై ఉన్నాడు. అలాంటి కాలంలో తన పిల్లలను తీసుకుని వచ్చి ఇశ్రాయేలు నడిపించు మంచి ప్రవక్తన కలిగి న్యాయమును విచారించే వారిగా పెట్టాడే పిల్లరా. దేవునికి స్తోత్రం.
అంటే సామూయేలు దగ్గర ఉన్న మనస్సు, సామూయేలు దగ్గర ఉన్న హృదయము, సామూయేలు దగ్గర ఉన్న ఆలోచన, సామూయేలు దగ్గర ఉన్న మంచి మనసు పిల్లల దగ్గర ఉందంటారా? ఉందమ్మా? లేదు పిల్లరా. మరి దేవుడు ఎందుకంటే అలాంటి వాడిని నిలబెట్టాడు? తొలగించవచ్చు కదా అని మనం అనుకుంటాం. అలాంటి వాళ్ళని ఎందుకు ఉంచాలి, వాళ్ళు ఇశ్రాయేలుకు న్యాయాధిపతులుగా తన పిల్లలను ఎందుకు పెట్టాలి అని మనం అనుకోవచ్చు. ఇప్పుడు మంచోళ్ళే, తర్వాత మంచోళ్ళం కాదని తర్వాత తెలిసిద్ది. అవును కదా బాబు, రాజుబాబు? ఎంత మంచోడో, ఎంత మంచిదో. ఉండగా 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 బాబు పొందాక ఏం చెప్పాడు? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని చెప్పాడు. మనిషిలోకి అది ఎప్పుడైతే వచ్చేస్తుందో సంఘాన్ని పిండేస్తాం. ఏంటి అర్థమవుతుందన్నమాట? పిండితే ఏమొస్తుంది? బాగా పిండితే నీళ్ళు వస్తాయి, బట్టకు పిండితే తర్వాత ఏమి రాదు, తీసుకెళ్ళి ఆరేయాలి. ఇచ్చేరి కాదని పిండేరనుకో ఏమైపోద్ది సంఘము? అడగొద్దు, ఇస్తారు వాళ్ళు. అడగొద్దు, తప్పు దారులు నడిపించకూడదు సంఘానికి. ఎక్కడ తీసుకొని వెళ్ళడానికి నీకు అప్పచెప్పాడు? పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఒక అధ్యక్షగా ఒక అధికారము ఇచ్చాడని చెప్పి ఎట్ట వచ్చిన చేయడానికి అవ్వదు సంఘంలో. సంఘ పెద్ద అవ్వచ్చు, సంఘ కాపరా అవ్వచ్చు, ముందు సంఘం మాట వినాలి. ఏం వినాలి? సేవకుడు సంఘాన్ని సంప్రదించి ఏది చేయాలో ఏది చేయకూడదో ముందుకు నడిపించవలసిన అవసరత ఒక అధికారం ఇచ్చాడు సేవకుడికి. కానీ ఇక్కడ చేస్తున్న పని ఇశ్రాయేలుని వేలటానికి, ఇశ్రాయేలు నడిపించడానికి, మంచి చెడలు ఒక న్యాయాధిపతులుగా తన పిల్లలను ఇశ్రాయేలుకు నాయకులుగా చేశాడు. పిల్లరా, అతని సొంత అంటే తన పెద్ద కుమారుడి పేరు యోబేలు, రెండో అని పేరు అబీయా. ఎంత చక్కటి పేర్లండి, అవును కదా నాన్న? ఎంత పేర్లు, మంచి పేర్లు నామకార్థం చేసుకుంటాము. పేరే నామకార్థం అవుతుంది కానీ బ్రతుకు అలా ఉండదు. పేరు నామకార్థం చేస్తున్నప్పుడు, పేరు ఆ వ్యక్తికి పెట్టినప్పుడు, పేరు ఆ వ్యక్తికి మనం నామకార్థం చేసినప్పుడు ఆ పేరు బ్రతికి ఆ పేరు పెట్టుకున్న ఆయన బైబిల్లోనే మనం చూడము. కనుక వాళ్ళ పేర్లు ఎంత చక్కటి పేర్లు నామకార్థం చేసుకొని ఏం చేస్తున్నారంట? వీరు యేసే వేళలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవక్తలను అనుసరింపక, దేవునికి స్తోత్రం, తన పిల్లలు తండ్రి నడవడి, తండ్రి ఆలోచన, తండ్రి తలంపులో వారిలోకి లేదు అంట. ఏమొచ్చి అంట మరింతకి? అదేంటండి సామ్యాలు ఎందుకోపోడు అంటాము. సామ్యులతో దేవుడు చిన్న వయసులో రా అని పిలిచాడు, అంతేనా? అప్పుడు చిన్న వయసులో సామ్యులు ఎక్కడున్నాడు అమ్మా? దేవుని సన్నిధిలో ఉన్నారు. మరొక సేవకుడి దగ్గర ఆయన ఉన్నాడు. ఆయన పేరే ఏలీ. ఎలియా కాదు, ఏలీ. ఏలియా కాదు, ఏలీ. ఏలీ అంటే ఇంకొక ఆయన, అవునా కదా? ఏలియా దగ్గర బ్రతికిన సామ్యుయేలు తన తల్లి ఎంత నీతిమంతురాలండి. సామ్యుయేలు తల్లి ఈరోజు మన నీతిమంతులం అంటారా? తన పిల్లని, తన కుమారుని ఒక్క మాట అనకుండా తన పిల్లలను పెంచింది పిల్లలు. అందుకే ఏలి దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆయన దగ్గరికి సమర్పించేసి వచ్చేసింది అయ్యమ్మ. అంత మంచిగా బ్రతికిన సామ్యుయేలు పిల్లలు సామ్యుయేలంత మంచివారు కాదు. సామ్యుయేలంత మంచి హృదయం కలిగిన వారు కాదు.
సామూయేలు దేవుని యందు భయభక్తులు నడిచిన వాడు కనుక వీళ్ళు నడిచిన వారు కారు. అందుకే సేవకులైన వారు మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. వారి పిల్లల మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. కానీ వాక్యాన్ని బట్టి మనం ఆలోచించవలసిన అవసరత ఉంది. ధనాపేక్ష సమస్తమైన కీళ్ళకి మూలము. ఎప్పుడైతే ఒక సేవకుడికి ధనాపేక్ష ఆశ ఉంటుందో ఏమడుగుతాడు? మీకు తెలిసిగా చెప్పవలసిన అవసరం లేదు పిల్లరా. అందుకే వాళ్ళు అన్నారు, నిత్య జీవానికి మేము వారసులు అవ్వాలి ప్రభువా. ఏం చేయాలంటే ఏమన్నాడు? పర్వాలేదురా, మూటకెట్టుకోండి, మూటకెట్టుకొని వెనకాల కట్టేసుకొని వచ్చి అంటాను అన్నాడా? వదిలి అన్నాడు. ఈరోజు వదలేని చెప్పి ఎవరికి? సేవకుడికి అండి. అధికమైన ఆశ ఏది ఎవరికి తెలుసు? సేవకులకి. ఈరోజు పరిచర్య తక్కువ, సంపాదించుకోవడం ఎక్కువ. పరిచర్య తక్కువ, సంఘాన్ని నడిపించడం తక్కువ, జూచి పెండడం ఎక్కువ. అలాంటి సేవకులు ఉన్నారు. కానీ సామూయేలు అలాంటి వాడు కాదు. సామూయేలు పిల్లలు అలాంటి వారని బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లేదు సుమి, నన్ను తిడతారు మళ్ళా. సామూయేలు అంత మంచివారు కాదండి తన పిల్లలు అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్తున్నారు చెప్పండి? ఎవరు చెప్తున్నాను? సామూయేలు ఎందుకు చెప్తాడు? చూడు బైబిల్ ఎవరై వినదు. మళ్ళా చదువునానా? అతని కుమారులు అతని ప్రవక్తను అనుసరింపక ధనాభిక్షలై తన ప్రవక్తను బట్టి నడవలేదట. ఇటుపక్క చూశారు, ధనము వైపు చూశారు. మా నాన్న ఏమి తీసుకోడు, మేము తీసుకుంటాం. మా నాన్న పనికిమానుడు అండి, వాడికి తెలుస్తుంది. డబ్బులు ఇలువా ఏంటి? డబ్బులు ఆయనకి తెలీదా? మాకు తెలుసు అంటారు ఇప్పుడు వచ్చిన వారు కదా. డబ్బులు ఆయన తెలియదు కాబట్టి ఇచ్చిన వద్దంటాడు. మాకు తెలిసి ఇవ్వండి అంటాం. ఎవరు వెనకాల వచ్చిన వాళ్ళు? అందుకే ముందు వచ్చిన కొమ్మలకి ఏదో అంటారు జామరం, వెనకాల వచ్చిన కొమ్మలే పిలంగా ఉంటారు బాబు అంటారు. ఆ ముసలుడికి ఏం తిస్తుంది? పిల్లలకు మాత్రం అంత తెలిసి అంటాం. కానీ పిల్లలు గమనించండి, సామూయేలు ఎప్పుడు కూడా ఆశపడలేదండి. అది అడుగుతాడు వాడి దగ్గరికి వెళ్ళి, ఎప్పుడైనా మీ దగ్గర నేను ఏదైనా ఆశించానా అని అడుగుతాడు. లేదు అని చెప్తారు వాళ్ళు కూడా. నువ్వు ఆశించలేదు, మాకు తెలీదా అంటారు ఇశ్రాయేలు. మరి నీ పిల్లలు ఎందుకు ఆశిస్తున్నారు అని అడగలా. కానీ వీళ్ళు వద్దు అన్నారు. ఏంటి? ఇలాంటి వారు వద్దు, మాకు ఇలాంటి వారు వద్దయ్యా. ఎందుకని చదువునండి. ఇప్పుడు భిక్షులై లంచము పుచ్చుకొని ఎంత దౌర్భాగ్య పని చేస్తున్నారో ఆలోచన వెరగండి పిల్లలు. ఏంటంట? లంచము తీసుకున్నవాడు దేశాన్ని పాడు చేసాడని బైబిల్లో రాయబడి ఉంది. లంచగొట్టి ఎవరిని పాడు చేస్తాడంట? సమాజాన్ని పాడు చేస్తాడట, సంఘాన్ని పాడు చేస్తాడట. పాడు చేసేవారు లేరా? నువ్వు ఎక్కువ వేస్తే నీ పక్క వస్తాను, నువ్వు ఎక్కువ ఇస్తే నీ పక్క మాట్లాడతాను. దేవుడు అలా చెప్పలేదండి. ఎక్కువ ఇస్తే ఒకలాగా, తక్కువ ఇస్తే ఒకలాగా ప్రభు చెప్పలా. నువ్వే అలా కనబడతావు, నీకు అలా కనబడతారు వాళ్ళు. కానీ నిరీక్షణ కలిగి ఆయన కొరకు మంచి మనసు కలిగిన బ్రతకాలి. ఒక సేవకుడు అలా బ్రతికాడండి ఇశ్రాయేలు మధ్యలో. ఇశ్రాయేలు దగ్గర ఏం ఆశించలైనా, ఇశ్రాయేలు దగ్గర ఏం ఆశించకపోయినప్పటికీ కూడా తన పిల్లలు తనలాగే ఉంటారనుకొని, తనలాగే నడుస్తాడనుకొని, తన ప్రవక్తను వారిలో ఉంటుందని చెప్పి న్యాయాధిపతులుగా ఇశ్రాయేలు మధ్యలో వారిని నిలబెడితే వాళ్ళు అన్నారట, వాళ్ళు ఏమంటున్నారట? ధనాపేక్షలై లంచం పుచ్చుకుంటున్నారండి. లంచం తప్పు కాదా? ఎక్కడుంది ఇది? బైబిల్లో ఉన్నదా, బయట ఉన్నదా? మరి బయట చేయరప్పుడు ఊరుకోవయ్యే చెప్పే. కానీ లంచం అన్నమాట ఎక్కడుంది? బైబిల్లో ఉంది. తీసుకున్నారు వాళ్ళు అంటారు. లంచాలకి ఏదో అంటారు,
మనం వాడొచ్చామాట వాడకూడదు. లంచం కొట్టి దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఆపేస్తాడట. లంచం కొట్టి దేశాన్ని పాడు చేస్తాడంట పిల్లరా. ఈరోజు దేశమంతా లంచం లంచం లంచము. చిన్నదానికని ఏం పెట్టాలా? జోగు తెడిచి ఇలా పెట్టాలంతే. అప్పుడు సబాస్ చేసి పెడతా, ఒక 10 నిమిషాలు ఆగండి. 20 నిమిషాలు పోగానే 10 నిమిషాలు క్లోజ్ అయిపోద్ది. క్లోజ్ చేసి ఏం చేస్తాడు? 10 నిమిషాలు ఇంకొకటి ఎత్తే ఇంకా 5 నిమిషాలు అయిపోద్ది పని అంటాడు. ప్రభు అలాంటి వాడు కాదు పిల్లరా. దేవుడు అలాంటి వాడు కాదు. లంచగొట్లు అయిపోయారంట. ఎవరి దగ్గర? దేవుని పిల్లల దగ్గర. దేవుని పిల్లలే మోసం చేసి పరిస్థితిగా అయిపోయారు. వీళ్ళెవరు? వీరు దేవుని పిల్లలే. ఇశ్రాయేలు కూడా దేవుని పిల్లలే. ఈయన నిలబెట్టిన వాడు సామూయేలు కూడా దేవుని పక్షమున నిలబడిన గొప్ప దైవజనుడు. అలాంటి దైవజనుడి పిల్లలు మనం ఏమనుకుంటాం? ఆయనే గొప్పవాడు, ఆయన గర్భములోంచి వచ్చిన పిల్లలు ఇంకా గొప్పవారిగా ఉంటారు అని అనుకుంటాం పిల్లరా. కానీ వీళ్ళు అంటున్నారు, వీళ్ళ గురించి అంటున్నాడు దేవుడు. వీళ్ళ గురించి రాయించిన మాట చదువునా? ధనాభిక్షులై లంచమ పుచ్చుకొని న్యాయముని తిరిపేస్తున్నారంట. అంటే న్యాయముని అన్యాయం చేస్తున్నారు. లేరా ఈరోజు? నువ్వు సాధించలేనిది నువ్వేదైనా చేయొచ్చు. డబ్బుంటే చెప్పండి అమ్మా, డబ్బుంటే ఏం మార్చొచ్చు? న్యాయాన్ని అన్యాయంగా మార్చొచ్చు, అన్యాయాన్ని న్యాయంగా మార్చొచ్చు. దేనితో? డబ్బుతో. మరి డబ్బు ఉండకూడదు అంటావు కదా అంటావు. డబ్బు వల్ల అనేకమైన ఘోరాలు జరుగుతున్నాయి పిల్లరా. ఈరోజు డబ్బు ఉన్న ఇంట్లో సుఖం ఉండదు, ఆనందం ఉండదు, సంతోషం ఉండదు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఎప్పుడైతే ఈ న్యాయాధిపతులకు ధనాపేక్షణ ఆలోచన అలా కలిగిందో పిల్లరా, ఎవరి దగ్గర దూచేస్తున్నారంట? ఎవరి దగ్గర దూచేస్తున్నారు? తన పిల్లలైన దేవుని పిల్లలైన దగ్గర. ఇశ్రాయేలు పిల్లలండి, అంటే దేవుని పిల్లల దగ్గర వీళ్ళు ఏం చేస్తున్నారు? లంచం. లంచము అని నేను చెప్పట్లేదు, ఇదిగో ఇక్కడ లేఖనాలు రాయబడి ఉంది. లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా. చదువునా? ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సామూయేలు యొద్దకు వచ్చారట. ఎందుకు వచ్చారు? అయ్యా, నీ పిల్లలు నీ అంత మంచోరు కాదయ్యా. ఏంటంట? నీ పిల్లలు నీ అంత మంచోరు కాదు. అప్పుడప్పుడు అంటారు కదండి, ఒరే నీ అంత మంచోళ్ళు కాదురా మీ పిల్లలు. వినలేదే మీరు ఎప్పుడు? బయట ఎప్పుడు వినలేదా? మేము వింటూ ఉంటాం పిల్లరా. అయ్యా, నీ అంత మంచోడు కాదా నీ పెద్ద కొడుకు, నీ అంత మంచోడు కాదా నీ చిన్న కొడుకు. అమ్మా నువ్వు చాలా మంచిదని బామ్మ, కానీ నీ కూతురు అలాంటిది కాదమ్మా, నీ కూతురు అలాంటిది కాదు. ఏమయ్యా? లేదమ్మా, నీ అంత మంచితనం ఆమె దగ్గర కనపడలా. నీ అంత మంచితనము నీ పెద్ద కొడుకు దగ్గర కనపడలేదయ్యా, నీ 2 కుమారుడు దగ్గర కనపడలా అన్న. అక్కడెక్కడక మనకు వార్తలు వినబడతాయి పిల్లరా. అదే ఇక్కడ జరిగింది. పెద్దలందరూ కొడుకు వచ్చారట. ఇశ్రాయేలుకు న్యాయాధిపతులుగా ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీ అంత మంచి మనసు వారిలో లేదు అన్నారట. నువ్వు మంచివాడు అయ్యా, కానీ నీ పిల్లలు అలాంటి వారు కాదు. ఎందుకు తెలుసా? నీ పిల్లలు నువ్వు అయితే మంచినీళ్ళు ఇస్తావు, వీళ్ళు ఏం చేస్తా? మంచినీళ్ళు లాగేసుకుంటారు. వీళ్ళు ఏమంట? మంచినీళ్ళు ఇస్తావు నువ్వైతే, నీవు లేదని చెప్పి ఏమి ఇస్తావు? మంచినీళ్ళు ఇస్తావు. వాళ్ళకి ఎందుకు చెప్పి నీ కొడుకులు లాగేసుకుంటారు. నీకు వాళ్ళకు చాలా తేడా ఉందయ్యా, అందుకే వీళ్ళొద్దు. ఏంటి? వీళ్ళొద్దయ్యా మాకొద్దు అని చెప్పారట. చదువునా? వాళ్ళు చదువు అన్నమాట. ఇశ్రాయేలు పెద్దలను కూడి రామాలో ఉన్న సామూయేలు వద్దకు వచ్చి, చిత్తగించము, నీవు వృద్ధుడువును, నీ కుమారులను, నీ ప్రవక్తంత ప్రవక్తన గలవారు గారు. ఎంతంట? నీ ఎంత మంచి ప్రవక్తన కలిగిన వారు
కారు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ అన్నాడు, సుగంధ తైలముల కంటే మంచి పేరు మేలు. సామ్యూయేలుకి మంచి పేరు ఉంది, పిల్లలకు లేదు. చూస్తున్నవారు ఏమంటాం చెప్పండి? దైవజనుడు చాలా గొప్పవాడు, దైవజనుడు చాలా గొప్పవాడు, వారి పిల్లలు కూడా గొప్పవారిగే ఉంటారు. అందుకే సామ్యూయేలు ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళాలి. అర్థమవుతుందన్నమాట. సామ్యూయేలు ఉన్నప్పుడు ఇంటికి వెళ్తేనే మంచినీళ్ళు ఉంటాయి. సామ్యూయేలు లేనప్పుడు ఇంటికి వెళ్తే మా నాన్నగారు లేరు, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ కదా అక్కడక్కడ వెళ్ళండి అంటారు. అది అందుకే సామ్యూయేలు అంత మంచివారు, నీ అంత మంచివారు కాదయ్యా నీ పిల్లలు మంచివారు కాదయ్యా. అందుకే చూడండి, సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నీ పిల్లలు మంచివారు కారు అని చెప్పగానే ఆయన ఎంత బాధపడి ఉండొచ్చండి. అవును కదా? అధికారులు వచ్చి, పెద్దవారు వచ్చి, ఇశ్రాయేలుకి న్యాయాధిపతిగా ఉన్నవారి గురించి ఆ ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చి సామ్యూయేలు దగ్గరికి వచ్చాయా నీ పిల్లలు మంచివారు కాదన్నప్పుడు ఆయన ఆ వృద్ధాపములో ఉన్న ఆయన ఎంత బాధపడి ఉంటాడు. అయ్యి ఏం చేశారు అయ్యా నా పిల్లలు, ఏం చేశారు నా పిల్లలు అని అడగడంటారా? ఏం చేశారు అయ్యా నా పిల్లలు అని చెప్పి ఆయన బాధపడలేదంటారా? బాధపడి ఉండొచ్చు పిల్లలు, బాధపడ ఉండొచ్చు. తన పిల్లల గురించి చెప్పినప్పుడు తన మనసు నోచుకోండొచ్చు. అయ్యో అలాంటి వారా నా పిల్లలు? అందుకే అంటున్నాడు, అయ్యా నువ్వు వృద్ధాపములో ఉన్నావు, నువ్వు ముసలివాడవు, కానీ నీ పిల్లలు చూడనా నీ ప్రవక్తనమంత ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనులను మర్యాద చెప్పున మాకు ఒక రాజు కావాలన్నారండి. దేవునికి స్తోత్రం. ఏమండి, న్యాయాధిపతులుగా మంచి పరిపాలన చేయగలిగితే రాజు కావాలనుకుంటారా? ఏమండి, అయ్యో మా నాన్నగారు మంచి సేవకుడు, దేవుని కొరకు బ్రతికిన వాడు, దేవుని కొరకు జీవించిన వాడు, మంచి ప్రవక్తను కలిగిన గొప్ప సేవకుడు గర్భవాసం నుంచి పుట్టిన మేము, మా గురించా మీరు తప్పుగా మాట్లాడతారు అనవలసిన వారు మానివేసి వాళ్ళు వచ్చే నాన్నగారికి ఫిర్యాదు చేశారు, అయ్యా నీ పిల్లలు మంచివారు కాదయ్యా, మీ పిల్లలు మంచివారు కాదు, మాకు రాజు కావాలి, మీ పిల్లలు వద్దు అని చెప్పారు. పిల్లలు వద్దంటే సామ్యూయేలుకు తీసేయడానికి అధికారం ఉందా? లేదు. ఎవరు చెప్పాలి? మళ్ళా ఎవరు చెప్పాలమ్మా? దేవుడు చెప్పాలి, దేవుడు చెప్పాలి. మళ్ళా దేవుడు చెప్పాలంటే ముందు ఈయన ఏం చేయాలా? సామ్యూయేలు ఈయన ముందు దేవుడికి చెప్పాలి, అయ్యా నీ పిల్లలు నా దగ్గరికి వచ్చారు, ఇశ్రాయేలు వచ్చారు, ఇలా అంటున్నారు, ఏం చేయమంటావు అని ఈయన ఆయనకు ఫిర్యాదు చేయాలా? ఈయన ఆయనకు ఫిర్యాదు చెప్తే ఆయన అంటాడు, వారు చెప్పినట్టే నువ్వు చెయ్యి, వారు చెప్పినట్టుగా చెయ్యయ్యా అంటాడు. పిల్లలు చదువునా, అతడు మాకు న్యాయమును తీర్చనని తీర్చుటకు రాజును నియమింపమని వారు అనిన మాట సామ్యూయేలు దృష్టికి గనుక సామ్యూయేలు యెహోవాకు మనవి చేశాడు, అయ్యా ఇలా అంటున్నారు, ఏం చేయమంటావు? ఏం చేయమంటావయ్యా? నా పిల్లల వరకు న్యాయాధిపతిగా చేశాను, పర్వాలేదు బాగుంది అనుకుంటున్నాను, కానీ నా పిల్లల మీద వారు ఏం చెప్పారు? నీ ఎంత మంచి వాడు, నీ ఎంత ప్రవక్తన వారిలో కనపడలేదు, మంచి ప్రవక్తను కలిగిన వాడు నువ్వు, మంచి భక్తుడు, దేవుని కొరకు బతికిన వాడు, కానీ అలా అన్నప్పుడు నేను ఏం చేయమంట ప్రభు అని చెప్పి ఎవరికి ఫిర్యాదు చేశాడంటే దేవునికి ఇన్ఫార్మ్ చేశాడు, అయ్యా ఇలా అంటున్నారా మీ పిల్లలు అని చెప్పి సామ్యూయేలు దేవునికి చెప్పినప్పుడు దేవుడు అందులో ఎంటర్ అవుతాడు. పిల్లరా వాళ్ళు చెప్పినట్టే చెయ్యి సామ్యూయేలు. చూడండి ఎలా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, ఎంత అన్యంగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు, ఎంత దగ్గరగా మాట్లాడుకుంటున్నారు. కానీ పిల్లలు సేవకులా ఉంటున్న మనము వారి పిల్లల గురించి ఈరోజు ఒక మంచి దైవజనుల గురించి మనం వింటూ ఉన్నాము, కానీ
వారు గర్భంలోంచి వచ్చిన వారు ఎలా బ్రతికితే మనకెందుకు అని మనం అనుకుంటాం. ఈరోజు మనం ఎలా చెప్తామా? ఎవరు మాట్లాడరండి? ఇప్పుడు వాళ్ళు ఏం చేశారండి? ఇప్పుడు ఒక సేవకుడు కొడుకు వాక్యం చెబుతున్నప్పుడు, మంచి ప్రవక్తను కలిగి చెబుతున్నప్పుడు, వాడు ఆలోచన, వాడు తలంపులు గమనించవలసిన అవసరత ఎవరిది? సంఘాన్ని కదా. మరి గమనించలేదు వారు. ఇటు వాక్యం చెప్తున్నాడు, ఇండి ప్రవర్తన బాగలేదు, ఏం చేయాలండి అని అంటారు కదా. మీరు అంటారా? మీరు మనకెందుకురే ఏంటి, మనకెందుకు, వాడు ఎలా బతికితే మనకెందుకు, వాడు వాక్యం చెబుతున్నాడా లేదా, పాటలు పాడుతున్నాడు లేదా, వాడు ఎక్కడ కనపడితే మనకెందుకు, వాడు ఎక్కడ తిరిగితే మనకెందుకు, ఎవరితో ఉంటే మనకెందుకు, వాడి సాంగత్యం ఎలా ఉంటుందో మనకెందుకు అని చెప్పి వదిలేస్తావా ఏంటి? వదిలేకూడదు. అరే అయ్యగారికి తెలియదేమో అవని కదా. చెప్పకపోతే ఎలా తిరుతుంది దీనికి? అయ్యా వీళ్ళు లచ్చగొట్లు అయిపోయారు, మీ పిల్లలు మంచివారు కాదు, మంచి ప్రవర్తన కలిగిన వారు కాదు, మంచి నడవడిని కలిగిన వారు కాదు, నీ పిల్లలు నీ అంత మంచివారు కాదు అనగాలి. ఏం చేశారయ్యా అని అడుగుతాడా? చేశారు బాగా చేశారు, నీకు తెలియదండి బాబు అని చెప్పాలి. అంటే నువ్వు ముందు ప్రభు నందు భయభక్తులు కలిగి ఆయన కొరకు నడగలిగిన వారై ఉండాలి. ఈరోజు నేను ఇదే చెప్తాను పిల్లరా, చావుకుడు మంచివాడే, పిల్లలు మంచివారు కాదు. కాచుకోలేకపోతున్నారండి వారి పిల్లలు. ఏమంటే కాచుకున్నాడు ఈయన, కాచాడు ఈయన, సామ్యులు కాచాడా? ఇంకొక ఆయన కూడా మీకు పరిచయం చేయమంటారా? ఏమంటే కాయవలసిన అవసరం ఉందా లేదా సేవకుడికి? ఎవరికి ఎందుకండి, కన్నామండి వాళ్ళు, రాతని కన్నం ఏంటండి, రాత అంటాం, ఈజీగా తప్పుకుంటాం. కనలేదా? చెప్పకపోతే, కుటుంబానికి చెప్పకపోతే, పిల్లలకి చెప్పకపోతే నువ్వు ఉండేదికిరా ఎనికి అంటే సంఘం ఎర్రిపప్పలు కాబట్టి మాట వింటారు కదా. నీ కుటుంబం ఎలాగున్నా పర్వాలా, ముందు చర్య చేసుకోవలసింది ఏది? నీ పిల్లలని చర్య చేసుకోవలసింది, నీ పిల్లలని కాపాడుకోవలసింది, నీ పిల్లలని. నీ పిల్లలు కాపాడి ఇతరులు కాపాడటానికి ప్రయత్నం చెయ్యి అంటున్నాడు దేవుడు. అందుకే తన పిల్లలు మంచివారిగా చేశాడు, న్యాయాధిపతులుగా పెట్టాడు. కానీ ధనాపేక్ష కలిగిన వారై మంచిని చెడుగా మార్చేస్తున్నారు. అందుకే వాళ్ళ ప్రవక్త వారికి నచ్చలేదు. అందుకే సామ్యుల దగ్గరికి వచ్చి, హాజరవి నీ అంత మంచివారు నీ పిల్లల కారు అని వచ్చి చెప్పినప్పుడు తండ్రి చాలా బాధపడి ఉండవచ్చని చెప్పి నేను అంటున్నా. నిజమే పిల్లరా, కానీ మనమేమో కప్పెట్టేస్తాము, పక్కవారి మాత్రం పైకి లెగ్గొడుతూ ఉంటాం. ఇది మంచిది కాదని బైబిల్ అయితే సాక్ష్యం ఇస్తుంది పిల్లరా. కనుక మరి చక్కని మాటలు ఈ మాటలు ఈరోజు దేవుని యొక్క సేవకుల పిల్లలు ఇలా ఉన్నారని వారిని తొలగించడం జరిగింది. వారికి రాజు కావాలని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అన్నాడు, వారు ఏమంటున్నారో అలా చెయ్యి అన్నాడు పిల్లలు. అలా చేశాడు సామ్యుయేలు, అలా చేశాడు పిల్లరా. అలా చేసిన వారు ఈరోజు మనం ఉన్నామా? ఇంకొక ఆయన కూడా జ్ఞాపం చేస్తాను, ఇంకొక ఆయన్ని మీకు జ్ఞాపం చేస్తాను పిల్లలు. అలా కదిలించి ముగించేస్తాను. మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే కాబట్టి చూడండి, అదే గ్రంథము పక్కని గ్రంథం ఉంది, అదే సామ్యుయేలు గ్రంథము. ఈయన కూడా దేవుని దైవజనుడు. 1 సామ్యుయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఈ మాటలు మీకు తెలిసిన మాటలే పిల్లరా. 2వ అధ్యాయము 12వ వచనం పిల్లరా. ఏలీ కుమారులు యెహోవాను ఎరగన వారై మిక్కిలి దౌర్భాగ్యులట. అదేంటి? ఏలియా దేవుని ఎరగనవాడా? ఏలియా దేవునికి తెలియనివాడా? లేకపోతే ఏలీకి దేవుడు ఇద్దరికి ఏ సంబంధం లేనివారా? తన పిల్లలు అలాంటి వారంట. ఏలీ పిల్లలు దేవుని ఎరగన వారై మిక్కిలి పనికిమాలవారు, దౌర్భాగ్యులయ్యారని చెప్పి బైబిల్ చెప్తుంది. ఎందుకు అయ్యారు? కొందాక మనం ఏం చూసాం? లంచగొట్టులు, దోచుకున్నవారు, అవకాశం వచ్చినాడు కాడ దోచేస్తున్నారు వీళ్ళు.
ఏమండి దోచేస్తే ఒప్పుకుంటారా? తప్పు కాదంటండి. అరే మనము దేవుని బిడ్డలము, వారు కూడా దేవుని బిడ్డలే. ఒకవేళ ఇలా దోచేస్తూ ఉంటే రేపు పొద్దున్న బయటికి వెళ్ళిద్దామో, అప్పుడు మనకే ప్రమాదంగా మారిద్దామని చెప్పి అనుకోకుంటే ఎక్కడ పడితే అక్కడ దోచేస్తావా? దేవుని నామానికి అవమానం అనే సంగతి తెలియదా మనకు? వాళ్ళకి తెలియదు, మనకు తెలుసు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఎందుకు అలా జరిగిందో చదువుతాం కొద్దిగా త్వర చదవండి. ఏంటంట? జనిలి విషయమై యాజకులు చేయుచున్నవచ్చు పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట 15 చూద్దాం. 15 నుంచి ఒకసారి 15 చూడండి. ఇదియుగాక వీళ్ళు ఎక్కడ ఏ మందిరానికి యాజకత్వం చేస్తున్నారు అని అంటే, శిలోహోమ మందిరానికి యాజకత్వం చేస్తున్నారు. ఊరుకునుకు తిని కూర్చున్న వాళ్ళు కాదు మళ్ళీ వీళ్ళు. ఏంటంట? వీళ్ళు తిని కూర్చున్న వారు కాదు, దేవుని పనివారే. మళ్ళా ఏదో ఊరుకుని కూర్చొని తల్లిదండ్రులు పడిపోని కూర్చొని తిని పిల్లలు కాదు వల్ల వీళ్ళు. యాజకత్వము, దేవుని మందిరములో యాజకత్వము చేస్తున్న పిల్లలు వీళ్ళు. అలాంటి పిల్లల గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసండి? నీవుగాక ఇదియుగాక వారు కొవ్వును దహింపక ముందు యాజకుల పనివాడు. మీరు జాగ్రత్తగా నన్ను జుమ్మి, మీరు అక్కడ అలా ఆగండి. కొవ్వు అమ్మ అర్థమవుతుందా? బలి పశువుని వధించిన తర్వాత కొవ్వుని తీసి దేవునికి హోమం చేస్తారు, అంటే అర్పిస్తారన్నమాట దేవునికి. అవునా కదా? హోమ్ అంటే ఆయన తీసుకుంటాడు. ఈ వధించిన తర్వాత ఈ హోమం జరిగించినప్పుడు ఇది ఆ పనివారు అంటే యాజకుడు పనివాడు వచ్చి ఈ ఎప్పుడైతే వధించిన ఆయన దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడో తెలుసండి? ఎటు హోమం జరగకముందే యాజకుడు పనివాడిని పంపించాడట. ఇదిగో హోమం అర్పిస్తున్నాడు. హోమం అర్పించక ముందే నువ్వు ఆయన దగ్గరికి ఏం పట్టి రావాలి? వెళ్ళి చదువున్నానప్పుడు మా యాజకుడు పనివాడు వచ్చి యాజకునికి వడ్డించుటకై మాంసమిమ్ము, ఉడకబట్టిన మాంసము అతడిని యొద్ద తీసుకొనుడు, పచ్చి మాంసమే కావాలని చెబుతుండు వస్తున్నాడు. ఏది? దేవునికి ఇవ్వక ముందే, దేవునికి పెట్టక ముందే, దేవునికి అర్పించక ముందే ఎవరికి ఇచ్చేయాలా? ఎవరికి ఇచ్చేయాలా? వినపడలా? ఏలి కుమారులకి ఇచ్చేయాలట. ఎంత ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుందా? అంటే దేవునికి ఇచ్చిన అర్పణ, దేవునికి ఇచ్చిన కానుక ముందు ఎవరికి ఇచ్చేయాలంట? ఎయ్యకుంట వారి చేతికి ఇచ్చేయాలట. ఎంత ఘోరం పిల్లరా! దేవునికి అర్పించవలసింది అర్పించక ముందే నువ్వేమంటే మాకు చేసుకో, మాకు అవసరం లేదు. ముందు మా యాజకుడు ఏం చెప్పాడు తెలుసా? ముందు వండింది కాదు, ఉడకబడింది కాదు, పచ్చి మాంసము తీసుకొని రమ్మను. ఒరే బాబు కంచె బాగంటరా ఏంటి? కంచె వాగమని చెప్పబోయ్యా, కంచె వాగమని ఇస్తావా? బలువుని తీసుకోమంటావా అన్నాడు. అంతే. ఏంటి? ఇవన్నీ కాదు, మా యాజకుడు చెప్పాడు, మేము వచ్చాము, ఇస్తే తీసుకెళ్తా, నాపోతే బలువుని తీసుకుని వెళ్తే ఇదేం కర్మరా బాబు అని చెప్పి దేవునికి అర్పణలు ఇవ్వడం మానేశారంట. అర్థమవుతుందన్నమాట? దేవునికి ఇచ్చిన కానుకలు ఇవ్వడం మానేశారంట. దేవునికి ఇచ్చిన హోమములు, బలులు అన్ని అర్పేసి వదిలేశారంట. ఇవ్వటం మానేశారు. ఎవరి వలన? ఇదిగో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ వలన ఎందుకురా మందిరానికి వెళ్ళడం ఎందుకు? మందిరానికి వెళ్ళి ఆ కానుక ఇవ్వడం ఎందుకు? ఈ బలులు ఇవ్వటం ఎందుకు? ఈ బలులు ఇవ్వకముందే దెయ్యాల పీకి తింటున్నారు కదా వీళ్ళు. అలాగని చెప్పి ఆపివేయబడ్డదని బైబిల్లో రాయబడింది. చదువునా? ఈ క్షణమంది తర్వాత మీ మనసు వచ్చినంత మట్టుకు
తీసుకొని వచ్చునని చెప్పని ఎడల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే కంచె బాగండి అయ్యా బాబు, కంచె బాగండి అయ్యా, ఇప్పుడే ఇచ్చేసి తీసుకెళ్ళిపోతాం. దేవునికి అర్పించక ముందే, దేవునికి ఇవ్వక ముందే ఎలా తేరవేరండిలు? ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. దేవుని పిల్లలే, వాళ్ళు దేవుని పిల్లలే. ఎప్పుడైతే మనసులోనికి ధనాపేక్ష మనసులోనికి వచ్చేస్తుందో పిల్లరా, డబ్బు విషయంలో వెనకాడిన ప్రజల మధ్యలో ఉన్నా, మనము ప్రజల మధ్యలో బ్రతుకుతూ ఉన్నా. వీళ్ళిద్దరు ఎలాంటి దేవుని సేవకులు? దేవుని పక్షమున నిలబడిన సేవకులు. వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వెంటనే సమాధానం ఇస్తాడు. అలాంటి గర్భవాసములోంచి వచ్చిన ఏలి, సామూయేలు పిల్లలు. మొత్తానికి ఏం చేశారంటే చదువునా కిందకు వచ్చిక అందువలన జనులు యెహోవాకును నైవేద్యములు చేటి యందు అసహ్యపడుటకు ఆ యవనులు కారుకులైరి గనుక పాప పరిహారమా యెహోవా సన్నిధిని బహు గొప్పదైంది. అలా ఉన్నారు పిల్లరా. ఇంకా అలా చదువుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు చేస్తున్న చేష్టలు కూడా మీకు కనబడతాయి. కనుక దేవుని చావుకులు పిల్లలు, దేవుని కొరకు బ్రతుకుతున్న ఈ చావుకులు ఇద్దరు పిల్లలు ఎలాంటి వారో మీకు అర్థమైందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. కనుక మీరు ఆలోచన పెరిగి దేవుని కొరకు మనము ఇక్కడి నుంచి అయినా మనము దేవుని కొరకు బ్రతికి వారుగా, దేవుని కొరకు జీవించిన వారుగా, ఇలాంటి వారుగా ఉంటే పిల్లరా, ఇచ్చివాడు దేవుడికి ఇచ్చివాడు ఏం చేస్తాడు? చెప్పరేంట్రా బాబు? దేవుడికి ఇచ్చివాడు ఏం చేస్తాడు? ఇవ్వటం మానేస్తాడు. అవునా కదా? ఇచ్చివాడు ఇవ్వడం మానేస్తాడు, తెచ్చివాడు తేడా మానేస్తాడు. ఎందుకని? మనమే యాజకత్వం చేసుకుంటాం, మనమే దెయ్యాలు పీకినట్టు పీకితే ఏం చేస్తాడు అతడు? ఆపువేయబడను. ఆఖరికి వీళ్ళు చేసిన పనుల వలన దేవునికి హోమము, బలులు, అర్పణం ఇవన్నీ కూడా ఆపువేయబడ్డది అనే వాక్యం మనకు చెప్పబడుతుంది పిల్లరా. కనుక యాజకత్వం అనగా దేవుని కొరకు ఒక నమ్మకమైన పనివారిగా బ్రతికేవారిగా దేవుడు చెప్తూ ఉన్నాడు. మనం ఇక్కడ ఈ మాటలు విన్న మనము ఒక నమ్మకమైన పనివారిగా, నమ్మకమైన బిడ్డలుగా బ్రతకాలని కోరుకుంటూ, మరి సామూయేలు పిల్లలు, ఏలి పిల్లలు మీకు ఈరోజు ఎలాంటి వారో అర్థమైంది చెప్పి మర్చిపోకుండా మీ మనసులో దాచుకుంటూ ఒక నమ్మకమైన దేవుని కొరకు ఒక జత పనివారిగా యథార్థంగా నమ్మకంగా బ్రతకాలని ఈ మాటలు మనందరి హృదయంలో దేవుడు ఫలింపజేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి యేసు, మీకు వందనాలు అయ్యా. కొన్ని మంచి విషయాలు మాకు తెలియపరిచారు నాయన. ఇదిగో మీ దైవదాసుల పిల్లలు, దైవజనుల పిల్లలు నాయన ఎలాంటి వారు అయ్యా అర్థమైంది నాయన. గనుక నాయన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నారు. వారి గురించి జ్ఞాపం చేయడానికి నాయన ఈరోజు గొప్ప ఆశీస్సులు మాకు ఇచ్చారు. జ్ఞాపం చేసుకోవడానికి గొప్ప ఆశీస్సులు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించు. ఎందరో వింటున్న మీ పిల్లలు ఈ మాటల ద్వారా వాళ్ళ హృదయాలు కదిలించి ఒక నమ్మకమైన జత పని వారిగా బ్రతికి చూస్తున్న ప్రతి కుటుంబానికి దీవెన ఆశీర్వాదాలు కలిగజేసి ఇంతవరకు విన్నా మీ పిల్లలు, మీ కుటుంబాలు ఒక బలమైన సాధనాలుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నేను చేస్తున్న కొద్ది మనములు మీ పిల్లలకు దీవెన ఆశీర్వాదాలు కలిగజేసి మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసయ్య దివ్యనామములో ప్రార్థన చేసి అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.